కుసుమహార కుసుమహార కుసుమహార. ఇప్పుడు స్మృతులు 67 క్లిప్ అండి. ఇది కూడా 12వ లహరిలో పేజీ 44లో ఉంది. శ్రీమతి సరళాదేవి భక్తి విశ్వాసం అద్భుతం అండి. ఆ విషయంగా 4/2/1923లో అక్షయబాబు దంపతులు సోనాముకి వెళ్ళి మొదటిసారిగా హరనాథం దర్శించుట, హరనాథ తత్వ ప్రచారిణి సభలో శ్రీమతి సరళాదేవికి సభ్యత్వం. సరే, అట్లా దాన్ని అలా ఉంచితే ఉన్నట్లుండి 1921లో ఆమె నా మెడలు వంచింది. మనం ముసలాళ్ళం అయిపోయాం, ఇంకా దీక్ష తీసుకునే లేదు, దీక్ష తీసుకోకపోతే మన చేతి మీదుగా పోసిన నీరు పవిత్రం కాదు అనే భావనలో ఆమె కుంచుకుపోయింది. శ్రీ హరనాథ్ సంబంధే అమార అభిజ్ఞత అనే పుస్తకంలో ఆమె యొక్క కోరిక మీదనే, పట్టుదల మీదనే మా శాక్తేయ కుల గురువును వదిలి చాలా ప్రదేశాలు తిరిగి చివరకు 4/2/1923న పవిత్ర సోనాముకి ఎలా చేరుకున్నది, శ్రీ ఠాకూర్ హరనాథన్ అనుగ్రహాన్ని ఎలా పొందగలిగింది వివరంగా వ్రాయబడింది. ఆమె వివేకము, విచక్షణ చాలా సున్నితంగా ఉండేవి. ఆమె సలహా తీసుకున్న ఏ పనిలోనూ నేను విఫలమైనట్లుగా గుర్తులేదు. ఆమె మాత్రం తనకు తెలివితేటలు ఉన్నవని అనుకునేది కాదనుకోండి. ఆమె చిన్నతనంలో ఆమెకు చదవడం, రాయడం నేర్చుకునే అవకాశం లభించలేదు. ఆమె దస్తూరి కూడా అంతగా బాగుండేది కాదు. అందువలన ఆమె తనను చదువు రాని దానిగానే భావిస్తుంది. అయితే నేను రాసిన పుస్తకాలన్నింటినీ వ్రాయగానే మొదట ఆమెకు చూపించి అమూల్యమైన ఆమె సలహాలు అనుసరించి అక్కడక్కడ అవసరమైన సవరణ చేసేవాడిని. ఆమె నిజమైన విద్యార్థి కాకుంటే అలాంటి సవరణలను సూచించడం సాధ్యపడదు. అయినా ఆమె చాలా బిడియపడుతూ ఉండేది. వీటన్నిటి మూలంగా ఆమె బయటకు వచ్చి ఇతరులతో కలిసేది కాదు. శ్రీ ఠాకూర్ని దర్శించేందుకై ఆమె చాలాసార్లు సోనాముఖి, పూరి, కలకత్తాలకు దాదాపు అన్ని జన్మోత్సవాలకు వెళ్ళింది. కానీ తనకన్నా వయసులో చిన్న వారిని మగవారితో, భక్తులైనా సరే చాలా కొద్ది మందితోనే మాట్లాడేది. ఆమె చాలా కాలం తర్వాత హరనాథ తత్వ ప్రచారిణి సభ సభ్యురాలైన దానిలోని పురుష సభ్యులతో మాట్లాడలేదు. తాను చెప్పదలిచింది నాతోనే చెప్పేది, ఇతరులకు నాతోనే చెప్పించేది. ఇలా అయినా ఠాకూర్ను మేము మొట్టమొదటిసారిగా కలిసిన రోజున మాకు పూర్తిగా అపరిచితులైన శ్రీయుక్త తహల్దాదా ప్రసాద్ రాయ్, జ్యోతిష్ రాయ్ చౌదరి, కటక్ నుంచి వచ్చిన మిగిలిన సమక్షంలో నా పక్కనే కూర్చుని తనంతట తానే ఠాకూర్తో దయచేసి మా చెవులలో ఒక నామం చెప్పండి అని ఎలా ప్రార్థించగలిగిందో దానికి ఠాకూర్ పట్టుదలగా తిరస్కరిస్తే, అయితే మా ముక్తి కోసం మీరేమి చేయలేరని అనిపిస్తుంది అని అలా ఎలా అనగలిగింది ఇప్పటికీ అర్థం కాలేదు. అంతే అప్పుడు ఠాకూర్ మా చూకములు నిమురుతూ, వెన్నులు తట్టుతూ, బాధపడకమ్మా, 24 గంటలు నీ ఒడిలోనే ఉంటానమ్మా, 24 గంటలు నాన్న. ఆ రోజు నా పరిస్థితి చూస్తుంటే నేను మోగపోయాను. ఠాకూర్ చూసిన మొదటి రోజునే ఆమె తనలోని బిడియాని బెదురును వదిలిపెట్టేసింది. పత్రావళిలో శ్రీ ఠాకూర్ యొక్క ఉపేంద్ర చంద్ర మజుందార్ గారికి సాక్షాత్ మిలనానికి ముందు స్వప్నంలో కూడా అలా కలియడం జరుగుతుంది అని రాశారు. పాల్ హరనాథ్ 22వ లేఖలో. అంతేకాదు భక్తి రత్నాకరంలో శ్రీ మన్మహాప్రభు గౌరాంగుడు తన ఆంతరంగ భక్తులకు ముందుగా ఇలాగే స్వప్నంలోకి దర్శనం ప్రాప్తింత చేశాడు అన్నది. సనాతన వ్యాకులతను చూసిన గౌరహరి ఆయనకు స్వప్నంలో అక్కడి దర్శనం ప్రసాదించాడు. నా భార్య చాలా భాగ్యశాలిని, అందుకే ఉపదేశం పొందాలని, అంటే దీక్ష తీసుకోవాలని ఆమె బాగా ఆరాటపడుతుండగా
మన దయాళైన ఠాకూర్ ఆమె స్వయంగా ఆమె స్వప్నంలో సాక్షాత్కరించడమే కాదు, ఉపదేశం కూడా ఇచ్చారు. ప్రత్యక్షంగా చూస్తే ముందు చిత్రపటంలో చూడటం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, పెళ్లి కుమార్తెను మనం చూసే ముందు చిత్రపటంలో చూస్తాం అనడం ఇక్కడ. అది ఆచారం అని చెప్పి పాగల్ హర్నాథ్ 4వ భాగం 12 లేఖలో రాశారు. సరే, కొన్ని నెలల తర్వాత మరి ఒక మార్గానికి అంటే ఆరాధన పద్ధతికి చెందిన భక్తుని వద్ద ఠాకూర్ చిత్రపటాన్ని చూసి విస్తుపోయాను. ఆ క్షణంలో నేను ఆయనతో అంటే ఠాకూర్ అంతకు పూర్వం ఎప్పటి నుంచో పరిచయం కలిగి ఉన్నట్లు అనుభూతి చెందాను. ఆ తరువాత పత్రావళిలోనున్న ఠాకూర్ పటాన్ని చూసింది నా భార్య. నా స్వప్నం చూచింది ఈ మహాపురుషుని అని బిగ్గరగా కేకపెట్టింది. మొదట స్వప్నములు, తర్వాత చిత్రపటములు, ఆ తర్వాత సాక్షాత్ దర్శనం మొదలైనవి. మొదటి దర్శనం జరిగిన రోజుననే ఠాకూర్ ఆమెలో ఎంతటి శక్తిని చొప్పింపచేశారో కానీ ఆమె క్రమక్రమంగా 2 3 అభివృద్ధిని సాధిస్తూ నన్ను వెనక్కి వదిలేసి, అంటే నేను వెనకబడినట్లు జరిగింది, ఢంకా బజాయించుకుంటూ ముందుకు సాగిపోయింది. మొదటిసారి సందర్శన చేసుకుని మేము కలకత్తాకు తిరిగి వచ్చిన తర్వాత నా భార్య రాసిన లేఖకు సమాధానంగా ఠాకూర్, అత్యంత ప్రేరితమైన అమ్మా, జన్మాంతరాల్లో కూడా నీ యొక్క అనురాగమునే పొంది ధన్యుడును అయ్యేదునుగాక, తృప్తి చెందునుగాక. ప్రేమేనమ్మ, సంసారానికి ఎంత సమయం కేటాయించాలో అంటే అంత తక్కువ కేటాయించి ఆ సమయంలో సంసార విధులను నిర్వర్తించి నీకు లభ్యమైన సమయాన్ని అంతటిని నామస్మరణకి వినియోగించు. నా ప్రేమినమ్మ, అలా నీవు నామస్మరణ చేసుకుంటూ పోతుంటే నీకు సర్వము సిద్ధిస్తాయి. చూడండి, నిరంతరం ఆనందంగా ఉండు, ఆదర్శ భక్తురాలుగా ఉండి అందరికీ బోధించు అమ్మ అంటూ రాశారు. ఠాకూర్ యొక్క ఈ బోధనను ఆమె తూచా తప్పకుండా ఆచరణలో పెట్టింది. ఎవరైనా అధరుని అంటే పట్టుబడడు ఆయన, అలాంటి వారిని పట్టుకోదలిస్తే విశ్వాసం అనే గట్టు మీద నిలబడి నామం అనే వలన విశ్రాలు అని రాశారు. ఇది పాగల్ హర్నాథ్ 3వ భాగం 64 లేఖలో ఉంది ఈ విషయం. ఈ సందేశాన్ని అనుసరించి ఆమె ప్రతిరోజు 1,00,000 నామం చేసేది. వండర్ఫుల్. నామస్మరణ చేస్తూనే తన మానవకలను ఉపసంహరించుకున్నది. మరణించే సమయంలో కూడా కుడి చేతి బొటన వేలు కుడి వంగరపు వేలు నడుము కణుపు వద్ద, ఎడమబొటన వేలు ఎడమ చూపుడు వేలు కింది కడుపు మీద ఉంచి నామ సంఖ్యను గమనిస్తూనే తాను కోరుకున్నట్లుగా ఠాకూర్ పాదపద్మాల వద్ద స్థానాన్ని సాధించింది. దీనికి సంబంధించిన వివరణ తగిన చోట వ్రాయబడింది. చూడండి, ఇక్కడ ఏంటంటే శ్రీ నరసింహబాబు కూడా అలాగే చేశారు. ప్రణామం చేస్తూ అలాగ ప్రాణం వదిలేశారు. ఆయన పోయిన తర్వాత కూడా వీళ్ళు అలా కదులుతున్నాయట. అప్పుడు రాస్తాడు ప్రభు, నాయన ఒక జీవి ఎలా వెళ్ళాలి అంతిమ సమయంలో నరసింహబాబుని గమనించండి అన్నారు. అద్భుతం, వండర్ఫుల్. కుసుమహార 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 కుసుమహార.